ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇవాళకి ఉన్నటువంటి ప్రెషర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవైపు రైతుల ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి 48 అవర్స్ లోపల వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం, మరోవైపు పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ డిసైడ్ చేయడం జరిగింది. చేసి వెంటనే, ఎందుకనంటే పోలవరం నిర్వాసితులకి వెంటనే మీరు నిధులు విడుదల చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం, అదే రోజు వెంటనే నిధులను విడుదల చేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముంపుకు గురైనటువంటి గ్రామాలు కనీసం వాళ్ళు ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ వైపు తిరిగి చూడనటువంటి పరిస్థితుల్లో ఒకసారి లోకేష్ గారు పర్యటనకు వెళ్ళడం, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళడం, వాళ్ళకు ఒక భరోసాని కల్పించడం, మేము వస్తే వచ్చిన వెంటనే మీకు నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ రివ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ రోజు అక్కడ జరిగినటువంటి చిన్న పడవ ప్రమాదాన్ని కూడా ఆ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ రకమైన కష్టాలు పడ్డారు నేను కళ్ళారా చూశాను. మనం ఇమీడియట్ గా హ్యూమన్ యాంగిల్ ఉండాలి. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మానవీయ కోణం అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆ రివ్యూలో చెప్పడం. ఎందుకనంటే ఆర్థిక శాఖకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి ముందు పెట్టడం జరిగింది. ఇదిగో మనకి ఇంకా దీనికన్నా ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు లేదు, మీ దగ్గర ఇప్పుడు ఎంత మేరకు ఉన్నాయి అంత మేరకు విడుదల చేయండి అని అంటే, మనం పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అప్లోడెడ్ బిల్స్ అంటే వాళ్ళకి అవార్డులు అయిపోయి ఏవైతే ఆర్థిక శాఖకు వచ్చాయో అవన్నింటినీ విడుదల చేయడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు, 9,000 మందికి పైగా డబ్బులను విడుదల చేయడం జరిగింది.